హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 100 డేస్లో భాగంగా ఈరోజు డే 9 ఫ్రెండ్స్. ఓకే, 100 డేస్లో భాగంగా ఈరోజు డే 9 ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. ఓకే, ఈ సిరీస్ మీరు ఫాలో అయితే ఈజీగా సిలబస్ అదేవిధంగా రివిజన్, ఓకేనా, ఈ రెండింటిని కూడా మీరు ఈజీగా క్రాక్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ మీరు ఈజీగా క్రాక్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అయితే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అర్థమెటిక్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమెటిక్లో మనం దాదాపుగా ఎన్ని టాపిక్స్ కవర్ చేసినామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఫస్ట్ చూసుకుంటే మనం పర్సంటేజ్, ఓకేనా, పర్సంటేజ్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ఈరోజు డిస్కౌంట్ ఫ్రెండ్స్. అంటే దాదాపుగా మనం 9 డేస్లో ఈ పెద్ద టాపిక్ ఫ్రెండ్స్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజ్ ఇస్ ఆల్సో బిగ్ టాపిక్స్. ఓకే, ఈ డిస్కౌంట్ని ఒక 2 డేస్లో మనం కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అయితే మనం డిస్కౌంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్, డిస్కౌంట్లో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తే ఫ్రెండ్స్ ఓకే, లేకుంటే మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇది కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో రావడం, ఇది పారామెడికల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. అండ్ ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ అంటే బ్రో ఇది కాదు. ఓకేనా, మనకు మొత్తం ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. మనకు ఇలాంటి ఈ మోడల్ కూడా గ్రూప్ డిలో రావచ్చు. ఓకేనా, ఈ మోడల్ కూడా గ్రూప్ డిలో రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అదేవిధంగా బ్లడ్ రిలేషన్ అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి అంటే అలాంటి మోడల్స్ రావచ్చు. మీకు ఒకటి చెప్పాలంటే ఫ్యాక్ట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్ కంటే గ్రూప్ డి జాబ్ కొట్టడమే చాలా కష్టం అన్నమాట. ఓకేనా, గ్రూప్ డి జాబ్లో మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి, పెద్ద పెద్ద లెంత్గా ఇచ్చేస్తాడు. ఓకేనా, అయితే ఈరోజు మనం రీజనింగ్లో మాట్లాడుకుంటే బ్లడ్ రిలేషన్. ఓకేనా, బ్లడ్ రిలేషన్ ఈ 3 టైప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దాదాపుగా దీన్ని ఒక 3 to 4 డేస్. ఓకేనా, మీరు ఒక 2 డేస్ మనం థియరీ చదువుకున్నా కానీ ఒక 2 డేస్ ప్రయత్నించండి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీరు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కాబట్టి అంటే మనం మెల్లగా పోవాలి. ఇప్పుడు బ్లడ్ డిస్కౌంట్ ఉంది, ఒక 3 డేస్ లేకుంటే 4 డేస్ అట్లా, అంటే మనం స్టెప్ బై స్టెప్ అనేది వెళ్ళాలి ఫ్రెష్గా. అయితే మీరు చదువుతున్నారు కదా, ఈ చదివిన దాంట్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అవి మీరు చేయకుండా ఇలాంటి క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్లో మీరు యాడ్ ఆన్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇగో ఓకే, ఇది ఆర్ఆర్బీ జేఈలో వచ్చింది, ఇగో ఎన్టీపీసీ జేఈ. ఓకే, చూడండి ఫ్రెండ్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చింది, రావడం అనేది జరిగింది. అయితే మనం రైల్వే అర్థమెటిక్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. అర్థమెటిక్ అండ్ జిఏ, జీకే అండ్ రైల్వే రీజనింగ్ మొత్తం ఇవి చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్ మీడియం. మీకు కావాలనుకోండి 49 రూపీస్ ఇచ్చాను అనేది, మొత్తం 3 ఆఫ్ కామ్ కావాలంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తే ఈ నెంబర్కి మీకు పీడిఎఫ్స్ అనేది కూడా నేను పంపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ మీకు కరెంట్ అఫైర్స్, ఓకేనా, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. జనవరి, ఫిబ్రవరి మంత్స్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ది మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా. అదే మీరు మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ మోక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మోక్ టెస్ట్ అనేది మీరు రాస్తే అంటే మీరు క్వశ్చన్స్ని ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, ఓకేనా, ఎలాంటి టైప్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఈ క్వశ్చన్స్ మీరు రాస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకేనా, ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా ఎక్కువ మార్కులు తీసుకోవాలంటే ఒక కాన్ఫిడెన్స్ అంటే మనం తప్పుని రెక్టిఫై చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఎక్కడైతే తప్పు చేస్తామో దాన్ని రెక్టిఫై అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర మోక్ టెస్ట్ రాస్తుంటే పర్లేదు, కానీ మోక్ టెస్ట్ లేకుంటే టెక్స్ట్ బుక్ నుంచి మాకు 1 year వ్యాలిడిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ కోడ్ మీరు అప్లై చేశారు Z7 RVBIని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్, అడిషనల్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ మీరు ఏ ఎగ్జామ్స్కైనా మీరు రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పాలంటే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఆల్రెడీ మనం స్టాటిక్ జీకేలో భాగంగా ఎన్ని టాపిక్స్ అంటే ఫస్ట్ యూఎన్ యాక్యురేట్ చేస్తాం, ఇది తర్వాత వెళ్ళి నేషనల్ పార్క్, తర్వాత వెళ్ళి ఫోక్ డ్యాన్సెస్. అయితే ఈరోజు మనం ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ నుంచి కూడా ఒక మార్క్ అనేది కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, పండుగలు. ఓకేనా,
ఇక్కడ నుంచి ఒక మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తుంది. కాబట్టి మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2025 ఇది చదవండి మీరు, ఓకేనా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 డేస్లో అయితే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ని మొత్తం మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మనం ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాలో భాగంగా మీరు ఇలాంటి క్వశ్చన్స్, ఓకేనా, ఇలాంటి మనం చదువుతున్నారా లేదా అంటే ఒక ప్రాక్టీస్ అన్నమాట. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి, ఓకేనా. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఇది గ్రూప్ డీలో రావడం, ఈ రెండు కూడా గ్రూప్ డీలోనే రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకొని మరి మీరు చదవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇది చాలా డెడికేటెడ్గా ఈ సిరీస్ని చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఈజీగా ఫాలో అయితే దీన్ని ఈజీగా మీరు క్రాక్ అనేది చేయొచ్చు. ఏ టెన్షన్కి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి. అన్నీ కూడా ఇది గ్రూప్ డీలోనే రావడం జరిగింది. చూడండి ఇవన్నీ కూడా గ్రూప్ డీలోనే రావడం అనేది జరిగింది. కాబట్టి మీరు చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఓకే. అయితే మనం మాట్లాడుకోండి ఫ్రెండ్స్, ఫిజిక్స్ నుంచి యాంత్రిక శాస్త్రం. అంటే యాంత్రిక శాస్త్రాన్ని దాదాపుగా మనం ఒక 5 days అనేది మొత్తం, అంటే దీంట్లో యాంత్రిక శాస్త్రంలోనే 10 సబ్ టాపిక్స్ ఉంటాయి, కానీ దీన్ని మాత్రం మనం 5 days అనేది మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అయితే జీవశాస్త్రం యొక్క అధ్యయనాలు చూడండి, జీవశాస్త్రం యొక్క అధ్యయనాలు ఈ రోజు నుంచి మీరు దీన్ని కంప్లీట్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఓకే. దీన్ని మొత్తానికి ఈరోజు మీరు కంప్లీట్ అనేది చేయండి. అదేవిధంగా వేలెన్సీ, ఓకేనా. ఇప్పుడు వేలెన్సీ అంటే రసాయన బంధం, అదేవిధంగా వేలెన్సీ, ఈ రెండింటిని కూడా మీరు ఈ రోజు ఫ్రెష్గా, అంటే వేలెన్సీ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఆ నైట్రోజన్ యొక్క వేలెన్సీ ఎంత, ఓకే, రసాయన బంధం ఏ బంధం ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు, ఓకేనా. కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఓకే. ఇలాంటి చదవండి, అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని మొత్తం ఇవి, అంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో, అదేవిధంగా ఇప్పుడు ఏ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే తొందరగా ఎక్కువ మార్క్ తీసుకోవచ్చు, ఆ విధంగా నేను దీన్ని రూపొందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లింక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. మనం నెక్స్ట్ మాట్లాడుకోండి ఫ్రెండ్స్, అంటే మనం పాలిటీ నుంచి మనం దాదాపుగా 3 టాపిక్స్ అనేవి కవర్ చేసినాం ఫ్రెండ్స్. అదే ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు. ఇప్పుడు ఆదేశిక సూత్రాలు నడుస్తుంది కాబట్టి మీరు 8 and 9 ఈ 2 రోజుల్లో ఈ ఆదేశిక సూత్రాలు చదివి ఉంటారు. 10 days ఇది, నెక్స్ట్ ఒక 3 daysలో ఇది కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా భారతదేశ భౌగోళిక స్వరూపం ఆల్రెడీ మనం 8th day అండ్ 9th day అనేది చదువుకున్నాం ఫ్రెండ్స్. 8th day అండ్ ఈరోజు 8th day, లాస్ట్ డే ఫ్రైడే. అయితే ఈరోజు 9th day అన్నమాట. ఈరోజు మీరు దీన్ని ఒక అంటే ఒక 75% దీన్ని చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 10 day రేపు, ఓకే. అయితే ఫ్రెండ్స్ మనం సండే నాడు మనం ఏ వీక్లో మొత్తం ఏమేమి చదువుతున్నామో ఆ సండే రోజు మాత్రం మీరు రివిజన్కి ప్రిపరేషన్, ఓకేనా. మనం 1 weekలో చదివినంత, అంటే ఎట్లా చదవాలి, షార్ట్కట్గా రాసుకోవాలి. ఇప్పుడు మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిస్కౌంట్లో ఎన్ని ఒక 50 క్వశ్చన్లు చేసినారనుకోండి, మీకు రాని క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని టైప్ వైజ్ క్వశ్చన్లు ఉంటాయి. అంటే రాని క్వశ్చన్లు మీకు టైప్ వైజ్ అంటే దాదాపుగా దీంట్లో ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి. అంటే మీరు ఆల్మోస్ట్గా ఒక వీక్లో మొత్తం మీరు ఒక 500 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే దీంట్లో దాదాపుగా మీకు ఉండేది ఎంత 100 క్వశ్చన్లు. ఈ 100 క్వశ్చన్లు 1 dayలో మీరు అట్లా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ 500 క్వశ్చన్లు చేయాలంటే అది కుదరదు ఫ్రెండ్స్, ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.